ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికీ వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారని, అలాగే ప్రార్థనలో ఎదుగుచూ ఉన్నారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్యకి ఒక మంచి పేరుంది. అదేంటంటే ప్రార్థన ఆలకించువాడు అని. 65వ కీర్తన రెండో వచనాన్ని కనుక మనం గమనిస్తే, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వస్తారు అని అక్కడ రాయబడి ఉండడం మనం గమనించగలం. నిజమే, మన దేవుడు సజీవుడు. ఆయన తరతరాలు యుగయుగాలు మారని దేవుడు, మార్పులేని దేవుడు, సజీవుడై ఉన్న దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన బిడ్డలు చేసే మొర్రను, ప్రార్థనను ఆలకించే దేవుడు. ఆలకించి ఊరుకుంటాడా? లేదండి. ఆ ప్రార్థనకి, ఆ మొరకి తప్పకుండా జవాబిస్తూ తన కార్యాలను రుజువు చేస్తూ ఆయన సజీవుడై ఉన్నాడని మన జీవితాల్లో తెలియపరుస్తూ కనపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఏ సిచ్యువేషన్లోనూ కృంగిపోకుండా మనం దేవుణ్ణి కనుక ప్రార్థిస్తూ ఉన్నట్లయితే మన జీవితాల్లో గొప్ప విడుదలను పొందుకోగలం. మన సమస్యల నుండి విడిపించబడగలం. కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుడైన యేసయ్యను అనుదినము ప్రార్థించటం, మానక ఆయన సన్నిధిలో కనిపెట్టడం, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుచు ప్రార్థించటం మానకుండా చేయాలని యేసుక్రీస్తు నామంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి ప్రార్థనను వినడానికి, ఆలకించడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇచ్చే గొప్ప బహుమానాలు మనం పొందుకోవడానికి సిద్ధపడదామా? అట్టి కృపను దేవుడు మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.